హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచరక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 23వ తారీఖు. టైం వచ్చేటప్పటికి 1:38 AM అయితే అవుతుందన్నమాట. ఆల్రెడీ మనకు ఫ్లిప్కార్ట్లోని, అమెజాన్లోని కూడా చాలా స్మార్ట్ టీవీస్ మీద మంచి ప్రైస్ డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను మీకు నిన్న ఎర్లీ యాక్సెస్ కింద ఏ స్మార్ట్ టీవీ ఏ ప్రైజ్లో వస్తుంది అనేటువంటి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి చూడండి. నేను మీకు ఆ వీడియో చెప్పినటువంటి ప్రైజెస్ కంటే ఇంకా చాలా తక్కువ ప్రైజెస్గా చాలా స్మార్ట్ టీవీస్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అయితే మనకి ఈ వీడియో వచ్చినప్పటికీ ఈ సేల్లో మీరు ఫోకస్ చేయవలసినటువంటి ఒక 10 టీవీస్ గురించి చెప్తున్నాను అనమాట. ఈ 10 టీవీస్ డిఫరెంట్ బడ్జెట్లు అయితే ఉంటున్నాయి. సో మీ బడ్జెట్ ఆధారంగా హ్యాపీగా ఒక టీవీని అయితే బ్లైండ్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ టీవీస్ అన్ని కూడా నేనైతే యూజ్ చేశాను. మన ఛానల్లో అన్బాక్సింగ్ అలాగే రివ్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. కావాలంటే ఆ లింక్స్ అన్ని కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఆఫ్టర్ దిస్ వీడియో ఏ టీవీ మీ బడ్జెట్లో ఉంటే ఆ టీవీ లింక్ ఓపెన్ చేసుకుని హ్యాపీగా రివ్యూ అనేటువంటి చూసుకొని మీరైతే కన్ఫర్మ్ అవ్వచ్చు అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయడం మర్చిపోయి వెళ్ళిపోతున్నారు చాలా మంది. దయచేసి వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మనం వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం అన్నమాట. సో ఇక్కడ నేను మీకు బ్రాండ్స్ వైజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం సోనీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ టోటల్గా 3 టీవీస్ని పిక్ చేశా. ఫస్ట్ ప్లేస్లో సోనీ బ్రావియో 5 అయితే ఉంటుంది. దీని ఒక అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా మన ఛానల్లో అవైలబుల్ అయితే ఉంది అనమాట. ఇప్పుడు నేను మీకు చెప్పే టీవీ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ అనమాట. ఇది మనకి మినీ ఎల్ఈడీతో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మంచి వివిడ్ కలర్స్ అయితే వస్తాయి అన్నమాట. అలాగని చెప్పేసి ఎక్కడ కూడా కలర్ బూస్టింగ్ అయితే అవ్వట్లా. మంచి నియర్ టు నేచర్ కలర్స్ అయితే వస్తుంది. పైగా ఇది డాల్బీ విజన్తో రావడం వల్ల బ్లాక్స్తో ఉన్న డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే మనకి డాల్బీ అట్మాస్తో కూడా వస్తుంది. సో మన సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి రెగ్యులర్గా 1,56,000 రూపాయల బడ్జెట్ అయితే సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇది 1,39,000 రూపాయల బడ్జెట్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా మీరు ఐసిఐసి కార్డ్ ఆఫర్ అండ్ యాడ్ చేసుకుంటే మాత్రం ఇది అప్రాక్సిమేట్గా 1,35,000 రూపాయల బడ్జెట్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ కిల్లర్ డీల్ అయితే మీకు చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చినప్పటికి సోనీ బ్రావియో 3 S30 అన్నమాట. ఇది మనకి 55 ఇంచ్ స్మార్ట్ టీవీ. ఇది 60 రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. X1 4K ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. 2 డిస్ప్లేతో ఈ టీవీ రావడం జరుగుతుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మంచి నియర్ టు నేచర్ కలర్స్ అయితే వస్తాయి. ఎక్కడ కూడా వామ్ కలర్ కానీ లేదు, సాఫ్ట్ కలర్ అని ప్రాబ్లం అయితే లేదు. పైగా ఇందులో కూడా డాల్బీ విజన్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ టీవీ డాల్బీ అట్మాస్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. అంటే 20 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది. గేమింగ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అన్నమాట. ఇది రెగ్యులర్గా వీళ్ళు 70,000 రూపాయల బడ్జెట్ అయితే సేల్ చేస్తున్నారు. ఈ ఆఫర్లో ఇది 55,000 రూపాయల బడ్జెట్లో అయితే రావడం జరుగుతుంది. ఇంకా కార్డ్ ఆఫర్స్ అని యాడ్ చేసుకున్నారంటే మాత్రం ఒక 1,500 రూపాయల డిస్కౌంట్ మాత్రమే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి సోనీ బ్రావియో 2 S25 M2 అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. ఇందులో మన డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది. అలాగే మన గేమింగ్ పెర్ఫార్మెన్స్ కూడా ద బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఎవరైతే బ్రావియో 3 పర్చేస్ చేయలేమనుకుంటారో వాళ్ళు బ్రావియో 2 అయితే పర్చేస్ చేసుకోండి. ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో కూడా 20 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది డాల్బీ అట్మాస్తో వస్తుంది తప్ప డాల్బీ విజన్తో అయితే రావట్లేదు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. ఇది రెగ్యులర్గా వీళ్ళు 49,000 రూపాయల బడ్జెట్ అయితే సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇది ఆఫర్లో 42,000 రూపాయల బడ్జెట్లో అయితే రావడం జరుగుతుంది. మీరు కనుక ఐసిఐసి కానీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్నారంటే 40,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి సామ్సంగ్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ టోటల్గా 2 టీవీస్ అయితే పిక్ చేశాం. ఫస్ట్ వచ్చినప్పటికి సామ్సంగ్ విస్టా ప్రో. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంది. లేదు మేము ఇన్ఫినిటీ విజన్ పర్చేస్ చేసుకోవచ్చా ఫ్లిప్కార్ట్లో అంటే ఆర్ఎమ్స్లో పర్చేస్ చేసుకోండి. 2 టీవీస్ ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏమీ కూడా మీకు నోటీస్ చేయరన్నమాట. పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్, రిమోట్ అన్నీ కూడా ఒకే విధంగా అయితే ఉంటాయి. కాకపోతే మనకు నేమ్లో కొంచెం డిఫరెన్స్ అనేటువంటిది పెట్టి అటు ఫ్లిప్కార్ట్లోని ఇటు అమెజాన్లో అయితే సేల్ చేస్తున్నారు. అంతకుముందు మీరు ఏమీ కూడా కన్ఫ్యూజ్ అవ్వనవసరం లేదు. ఇది మన విస్టా ప్రో. ఇది 50 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది. గేమింగ్ మాత్రం అంత బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు. ఇది టైజన్ వాయిస్తో రావడం వల్ల లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయరన్నమాట. ఈ టీవీ 43 ఇంచ్ రెగ్యులర్గా వీళ్ళు 29,000 రూపాయల బడ్జెట్లో అయితే సేల్ చేస్తారు. ప్రజెంట్ ఇది 24,000 రూపాయల బడ్జెట్లో అయితే రావడం జరుగుతుంది. మీరు ఐసిఐసి కానీ ఎస్బీఐ కార్డ్ ఆఫ్ యూజ్ చేసుకుంటే ఒక 1,500 వరకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చినప్పటికి సామ్సంగ్ QE F1. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ QLED స్మార్ట్ టీవీ. మంచి డిస్ప్లే క్వాలిటీతో వస్తుందన్నమాట. మంచి వివిడ్ కలర్స్ అయితే వస్తాయి. కలర్స్ ఎక్కడ కూడా ఓవర్గా అయితే బూస్ట్ అవ్వట్లేదు. అలాగే మనకి మంచి నియర్ టు నేచర్ కలర్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్లాక్స్ కూడా మంచి డీపర్ బ్లాక్స్ అయితే వస్తుందన్నమాట. కాకపోతే ఏంటంటే HDR10+ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ విజన్ అయితే ఉండదు. దీనివల్ల మనకి బ్లాక్స్లో ఉన్న డీటెయిల్స్ ఏంటంటే డాల్బీ విజన్ ఉన్నటువంటి టీవీస్ కంటే
కొంచెం తగ్గుతుందన్నమాట. అదర్వైజ్ మనకి మంచి డిస్ప్లే క్వాలిటీ ఈ టీవీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇది 20 వాట్ స్టీరియో స్పీకర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్పీకర్ డాల్బీ అట్మాస్తో రావట్లేదు అనమాట. ఇది టైజన్ వాయిస్తో రావడం వల్ల లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయరు. సో మనం రెగ్యులర్గా 39,000 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇది ఆఫర్లో 31,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది. ఇంకా మీరు కార్డ్ ఆఫర్స్ యాడ్ చేసుకున్నారంటే మాత్రం 30,000 రూపాయల బడ్జెట్లోనే ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎల్జీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ టోటల్గా 3 టీవీస్ అయితే పిక్ చేశారు. ఫస్ట్ వచ్చినప్పటికి ఎల్జీ QNED 8AA. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అన్నమాట. ఇందులో మనకి బ్లెండింగ్ ఇష్యూస్ కూడా ఏమీ లేవు అన్నమాట. మంచి డేపర్ బ్లాక్స్తో వస్తుంది. వైట్స్ కూడా న్యూట్రల్ అయితే ఉంటాయి. వామ్ కలర్ లాంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట. అలాగే మంచి కలర్ బూస్టింగ్తో వస్తుంది. అలాగని చెప్పి కలర్స్ ఎక్కడ కూడా ఓవర్గా బూస్టింగ్ అయితే అవ్వట్లేదని చెప్పుకోవచ్చు. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఆడియో క్వాలిటీ బాగుంటుంది. గేమింగ్ కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇందులో మనకి వెబ్ వాయిస్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మనకి టైజన్ వాయిస్తో కంపేర్ చేసుకుంటే వెబ్ వాయిస్లో కొంచెం యాప్స్ అనేటువంటి ఎక్కువ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇది రెగ్యులర్గా వీళ్ళు 43,000 లేదా 45,000 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్లు ఇది 34,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి LG UA8200. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. ఇది మనకి 43 ఇంచ్ 29,000 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేసేవారు. ఒకసారి 35,000 రూపాయల బడ్జెట్ కూడా వెళ్ళేది. ప్రజెంట్ వచ్చినప్పటికి ఇది 24,000 రూపాయల బడ్జెట్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా మంచి బ్యాలెన్సింగ్ అయితే ఉంటాయి. కాకపోతే వీళ్ళు స్మార్ట్ మ్యాజిక్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అది కావాలంటే మనం అదనంగా పర్చేస్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మనకి LG B4 OLED టీవీ. ఇది 2024 వెర్షన్. ఇది చాలా మంచి సక్సెస్ఫుల్ OLED స్మార్ట్ టీవీ అని చెప్తాను. మనకి పిక్సెల్ బర్నింగ్ ఇష్యూస్ లాంటి ప్రాబ్లం ఏమీ కూడా లేదన్నమాట. ఎవరైతే తక్కువ బడ్జెట్లోనే మంచి స్మార్ట్ టీవీ OLED కావాలనుకుంటారో వాళ్ళైతే టీవీని పర్చేస్ చేసుకోవచ్చు. పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. ఆడియో క్వాలిటీ బాగుంటుంది. గేమింగ్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. రెగ్యులర్గా ఇది 1,14,000 లేదా 1,20,000 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేసేవారు 55 ఇంచ్ టీవీ. ప్రజెంట్ ఇది 88,500 రూపాయల బడ్జెట్లోనే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. మీరు కనుక ICICI క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్నారంటే 2,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎవరైతే OLED స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలనుకుంటారో వాళ్ళు బ్లైండ్గా ఈ టీవీని పర్చేస్ చేసుకోండి. ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం TCL విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ 2 టీవీస్ మాత్రమే పిక్ చేస్తాం. ఫస్ట్ వచ్చినప్పటికి TCL T8C అన్నమాట. ఇది 55 ఇంచ్ రెగ్యులర్గా వీళ్ళు 43,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేసేవారు. ప్రజెంట్ ఇది 33,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది. మంచి వైబ్రెంట్ కలర్స్ అయితే వస్తాయి అన్నమాట. మంచి డీటెయిల్స్ అనేటువంటి కనిపిస్తాయి. బ్లాక్స్ బాగుంటాయి. వైట్స్ కూడా మంచి న్యూట్రల్ అయితే ఈ టీవీ ఉండడం జరుగుతుంది. ఆడియో క్వాలిటీ కూడా చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది అన్నమాట. 2.2 ఛానల్ స్పీకర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో డాల్బీ విజన్ ఉంటుంది. డాల్బీ అట్మాస్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది అన్నమాట. సో మీకు ఒక TCLలో ఒక మంచి స్మార్ట్ టీవీ కావాలంటే మాత్రం ఈ టీవీని పర్చేస్ చేసుకోండి. లేదా కొంచెం బడ్జెట్ యాడ్ చేసుకోగలము అనుకుంటే మాత్రం TCLలోని Q60 అయితే ఉంది. ఈ టీవీని పర్చేస్ చేసుకోండి. ఇది మినీ LED స్మార్ట్ టీవీ. మంచి బ్రైట్నెస్ అయితే ఉంటుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ బాగుంటాయి. అలాగే మనకి మంచి డేపర్ బ్లాక్స్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ వచ్చి ఏ ప్రాబ్లం కూడా లేదు. ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అనమాట. ఆడియో క్వాలిటీ బాగుంటుంది. గేమింగ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అయితే మీరు చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను. ఇది రెగ్యులర్గా వీళ్ళు 49,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇది 42,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది. ఇంకా మీరు ICICI క్రెడిట్ కార్డు కానీ SBI క్రెడిట్ కార్డు కానీ యూజ్ చేసుకుంటే 40,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి హైసెన్స్ నుండి అయితే ఒకే ఒక టీవీ ఉంది. అదే మనకి హైసెన్స్ E7Q Pro. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. ఎవరైతే గేమింగ్ కోసం తక్కువ బడ్జెట్లో టీవీ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు బ్లైండ్గా ఈ టీవీని పర్చేస్ చేసుకోండి. ఇందులో రెగ్యులర్గా మన డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మంచి డేపర్ బ్లాక్స్ అయితే వస్తుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా చాలా చాలా బెటర్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకి డాల్బీ విజన్ ఉంటుంది. డాల్బీ అట్మాస్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది అన్నమాట. కాకపోతే ఇది విడా ఓఎస్తో రావడం వల్ల లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరన్నమాట. ఇది ఒక్కటి మీరు నోట్ చేసుకోండి. ఒకవేళ మీకు యాప్స్ అనేటువంటి అంత ఇంపార్టెంట్ కాదనుకుంటే ఆరామ్స్గా ఈ టీవీని పర్చేస్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అన్నమాట. రెగ్యులర్గా ఈ టీవీ 36,000 లేదా 40,000 రూపాయల బడ్జెట్లో అయితే 55 ఇంచ్ స్మార్ట్ టీవీ సేల్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ వచ్చినప్పటికి ఇది 32,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది అనమాట. ICICI క్రెడిట్ కార్డు యాడ్ చేసుకున్నారంటే ఒక 1,500 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇది టోటల్గా మీరు ఈ సేల్లో ఫోకస్ చేయవలసినటువంటి స్మార్ట్ టీవీస్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మీ బడ్జెట్ ఆధారంగా హ్యాపీగా ఒక స్మార్ట్ టీవీ పర్చేస్ చేసుకొని ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. లేకపోతే
లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అక్కడ ఫాలో కొట్టి నాకు DM చేసినా సరే నేను మీతో అక్కడ నుండి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది అనమాట. అలాగే తక్కువ ప్రైస్కి మీకు కానీ స్మార్ట్ టీవీస్ కానీ సౌండ్ బార్స్ కానీ ఇతర ఎలక్ట్రానిక్స్ ఏమైనా మంచి డీల్స్ కావాలనుకుంటే వెంటనే మీరు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. మంచి మంచి డీల్స్ అన్ని కూడా అక్కడైతే పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా టింగ్ మని యాక్టివేట్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.